హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసన్నేని. ఈరోజు నేను మీ ముందుకి ఎంతో కమ్మనైన టేస్టీగా నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు కూడా కడుపు నిండా హాయిగా తినే దొండకాయ పచ్చడితో వచ్చేసానండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా బాండీ పెట్టుకొని గుప్పెడు పల్లీలని వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోనికి నేను ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. మిర్చి డైరెక్ట్గా ఆయిల్లోనికి వేసేస్తే చిటపటమంటూ పేలి మీదకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా వేడి ప్యాన్లో వేసుకుని కొంచెం సేపు వేడి చేసుకున్నాక ఆయిల్ వేసుకుంటే చక్కగా మగ్గుతుంది. ఇలా సరిపడి వేగిన తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలోనికి దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా అన్నింటినీ వేసేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనికి 2 టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. బాగా తిప్పుకొని పెట్టుకుని ఇందులోనికి కాస్త సాల్ట్ వేసుకుంటే గమ్మునే మగ్గిపోతాయండి. ఏ ముక్కల్లోనైనా సాల్ట్ వేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసి గమ్మునే మగ్గిపోతుంది అన్నమాట. అది కర్రీకైనా చట్నీకైనా. అయితే దొండకాయ వేగడానికి మటుకు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గినియండి. ఇప్పుడు ఇవి ఆరనిచ్చి మిక్సీ పట్టుకుందాము. కర్రీకి అయితే ఇంకా కొంచెం మగ్గాలి, కానీ చట్నీకి అయితే ఇలా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ముందుగా పల్లి, మిర్చి, వెల్లుల్లి వేసుకున్నాను. అందులోని కాస్త పచ్చి జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూనుడు సాల్ట్. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. వీటిని ఇలా రఫ్గా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలను కూడా పట్టేసుకుందామండి. మరీ ఫైన్ పేస్ట్లా పట్టుకోకూడదండి, ఇలా రఫ్గా పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రోల్ ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో పోపు దినుసులను వేసుకుని 2 వెల్లుల్లి, కాస్తంత కరివేపాకు, ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో చట్నీ వేసి కలిపేసుకుందామండి. ఇంతే అండి, నోటికి ఎంతో రుచిగా కమ్మనైన టేస్ట్తో మన స్పైసీ దొండకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.